ఈ మ్యాప్ చూడండి. దీన్ని రాజకీయ ఏకీకరణ అనాలా, లేకపోతే ఇంగ్లీష్లో అందంగా పొలిటికల్ మోనోపోలి అనాలా? ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కనిపించినట్లు ఇప్పుడు దేశంలో 73% భూభాగం ఎన్డీఏ కూటమి పాలన కిందకు వెళ్ళటం మామూలు విషయం కాదు. ఇదొక అసాధారణ విషయం, అసాధారణ విజయం. దేశ జనాభాలో 78% మంది ప్రజలు బీజేపీ లేదా ఎన్డీఏ పాలనలో ఉన్నారు. అంటే 140 కోట్ల మంది ప్రజల్లో 110 కోట్ల మంది బీజేపీ లేదా ఎన్డీఏ పాలనలో ఉన్నారు. అంటే భారతదేశంలో ప్రతి 5గురిలో 4 బీజేపీ లేదా ఎన్డీఏ పాలన కింద ఉన్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీకి 1798 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇచ్చాలదా పల్లె నుంచి ఢిల్లీ దాకా బీజేపీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పడానికి? అయినా బీజేపీ ఒక పార్టీ లాగా కాకుండా ఒక వ్యవస్థ లాగా పనిచేస్తోంది. ఈ నెంబర్స్ కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, దేశాన్ని వన్ నేషన్ వన్ పొలిటికల్ డామినెన్స్ వైపు తీసుకెళ్తున్నట్లుగా క్లియర్ గా చెప్తోంది. సరిగ్గా ఇక్కడే బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. స్టైల్ ఐకాన్ గా ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్లు, సినిమాల్లో యాక్ట్ చేసిన కంగనా లాంటి హీరోయిన్లు బీజేపీలో ఉంటారు. ఒక 2500 రూపాయలకి 4 ఇళ్లలో పని చేసుకునే ఒక సాధారణ మహిళ కూడా బీజేపీలో ఎమ్మెల్యేగా ఎదుగుతారు. ఇలాంటి వైరుధ్యం, ఇలాంటి సోషల్ ఇంజనీరింగ్ దేశంలో ఇతర ఏ పార్టీలోనూ మనకు కనిపించదు. అందుకే బీజేపీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది.